బైబిల్లో ఉన్న మాటలు, ఆ మాటలను చదివి దాన్ని అర్థం చేసుకొని బైబిల్లో రాసిన విధంగా ప్రవర్తించిన వారు చాలా భాగ్యవంతులు అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అటువంటి వాక్యాన్ని ఈరోజు మనం అందరూ ఆలోచించడానికి సిద్ధంగా ఉందా? వాక్యంలో పెట్టుకోదా? పరిశుద్ధ గ్రంథం తెరవండి. పరిశుద్ధ గ్రంథం నుంచి 123వ కీర్తన 123వ కీర్తన 1-2 చరణాలు చదువుకుందాం. 123వ కీర్తన. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమాని చేతి తట్టును, దాసి కన్నులు తమ యజమానుల చేతి తట్టును చూచున్నట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. దేవుడికి మేము కలుగురుగాక. ఈ ఆత్మ కీర్తన 123వ కీర్తనలో రాయబడిన మాట, భక్తుడు తన చింత అనుభవం నుంచి చెప్తున్న మాట. ఆకాశముందు ఆసీనుడైన వాడా, మన ప్రభు ఎక్కడున్నారండి? భూమి ఆకాశాలను సృష్టించిన వారు మన దేవుడు, సర్వమును సృష్టించిన వారు మన దేవుడు, సర్వమును ఎరిగిన వారు మన దేవుడు. ఆది ఎందైన భూమి ఆకాశములు సృష్టించను, సమస్తమును సృష్టించిన వాడైన ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. సమస్తమును ఎరిగిన వాడైన భక్తుడు చెప్తా ఉన్నాడు, ఆకాశము ఆసీనుడైన వాడా. ఎంత గొప్ప దేవుడు నాకు కలిగిన. ఎక్కడున్నారు ఆయన? ఆకాశమందు ఆసీనుడైన వాడైన. ప్రతి ఒక్కరిని కూడా ఆయన చూస్తూ ఉన్నారు. యెహోవా కన్నులు అవి మంచి వారిని చూచును, చెడ్డ వారిని కూడా చూచును. ఆయన కన్నులు ప్రతి చోట కూడా ఉన్నాయి అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అయితే భక్తుడి యొక్క ఆ దృష్టి ఏంటి? ఆ యొక్క ఆరాటం ఏంటి? దేవుని కరుణ పొందుకోవాలి, దేవుని కరుణను సంపాదించుకోవాలి, దేవుడు నా మీద కరుణ చూపాలి. అందుకొరకు ఏదేమైనప్పటికీ కూడా, ఎలా ఉన్నప్పటికీ కూడా నేను ప్రభువుని విడిచిపెట్టను, ప్రభు సన్నిధిని విడిచిపెట్టను, ప్రభు ప్రార్థన చేయడం మాను, ప్రభుని నేను వేడుకోవడం మానను అనే ఒక దృఢ సంకల్పంతో ఈ మాటలు రాయబడ్డాయి. ఆకాశంలో ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. ఎవరు తట్టంట? ఈరోజు మన కన్నులు చాలా సందర్భాల్లో మనము మనుషులు కాబట్టి సాధారణంగా బలహీనం. మనుషులను అనేక బలహీనతలు వెంటాడుతుంటాయి. సాధారణంగా మనిషి బలహీనమైన వాడు. అయితే ఈ బలహీనమైన మనిషి దేవుని బలాన్ని పొందుకున్నప్పుడు దేవుని స్వభావం కలిగిన వ్యక్తిగా మార్చబడతాడు. అయితే ఈ యొక్క బలహీనమైన మనుషుడు దేవుని బట్టి బలం పొందుకున్నప్పుడు ప్రతి సందర్భంలో కూడా ఎవరి వైపు చూస్తాడు అంటే దేవుని వైపే. నిజమే, కొన్ని సందర్భాల్లో మనం మనుషులు కాబట్టి మానవుల వైపు చూస్తాం, మానవుల మీద కొన్ని ఆశలు కలిగి ఉంటాం. అయితే నిజంగా మనము దేవుని బిడ్డలుగా ఉన్నాం కాబట్టి, దేవుని సన్నిధిలో ఎదుగుతున్నాం కాబట్టి ప్రతి సందర్భంలో కూడా ఎవరి తరపు మనం చూడాలి. ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా, ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా, ఎన్ని అవరోధాలు ఎదురవుతున్నప్పటికీ కూడా, ఎవరు ఏమనుకుంటున్నప్పటికీ కూడా మన కన్నులు ఎవరి వైపు చూడాలి అంట? దేవుని వైపు చూడాలి. భక్తుడు అదే చెప్తున్నాడు, నీ తట్టు నా కన్ను ఎత్తుచున్నాను. ఎవరి తట్టు కాదు. ఎందుకంటే మనకు సహాయం చేసేవారు ఆయనే, సమస్య నుంచి తప్పించేవారు ఆయనే, మంచి ఆరోగ్యంలో కలగజేయవాడు ఆయనే. అందుకోసమే ఒక భక్తుడు చెప్తున్నాడు, నా కన్ను నీ తట్టు చూస్తుంది. ఈ రోజున మన కన్నులు అనేక తట్టులు చూస్తాయి, కానీ దేవుడి తట్టు
చూచే కనులుగా మన కనులు మార్చబడును గాక. ఆ విధమైన కనులు మనకు అనుగ్రహించబడును గాక. దేవుని తట్టు చూడాలి. భక్తుడు చెప్తున్నాడు, ఎవరి కనులు ఎటువైపు చూచినా, ఎవరి కనులు ఏ వైపు తిరిగినా, ఎవరి కనులు అటు ఇటు చూస్తూ కుడికి ఎడమకి చూచినా, నా కన్నులు మాత్రం దేవా నీ వైపే చూస్తాయి. ఏమన్నాడండి? నా కన్ను నీ కన్ను ఎత్తుచున్నాను, ఆకాశంలో అసీమైన వాడా. మనుషులకు కాదు మనం పెట్టుకుంటుంది. ఈ సర్వమును సృజించిన దేవుడు, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడిగానే మొదలుపెడుతున్నాడు. నీ దగ్గర కన్నులు ఎందుకంటే, ఒక దాసుడు కన్నులు తమ యజమాని చేతి తట్టు చూస్తాయి. ఒక దాసుడు, ఒక పని చేస్తున్న వ్యక్తి ఎప్పుడు నా యజమాని నా పనికి ప్రతిఫలమైన ఆ ధనాన్ని ఇస్తాడా అని కన్నులంట. ఆ పని చేసిన వ్యక్తి కన్నులు, ఆ యొక్క దాసుని కన్నులు యజమాని చేతులు తట్టు చూస్తా ఉంటాయి. కారణం ఏంటంటే, నేను పని చేశాను, నేను కష్టపడ్డాను కాబట్టి నాకు రావాల్సిన ప్రతిఫలం కొరకు నేను ఎదురు చూస్తానని చెప్పి ఆ యొక్క పని చేసిన వ్యక్తి ఎవరి వైపు చూస్తాడు? యజమానుల వైపు చేతి తట్టు చూస్తాడు. ఎప్పుడు నా యజమానుడు నాకు ఇస్తాడా? ఈ రోజున వాక్యించిన దైవ జనంగమా, మన సమస్యల్లో, మన యొక్క ఇబ్బందుల్లో దేవుని వైపు కన్నులెత్తాలి. కన్ను దేవుని వైపు చూస్తే ఎవరు నీకు బోధించవసరం లేదు, ఎవరు నీకు చెప్పవసరం లేదు. నువ్వు పలానా చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, నీకు ఎవరు చెప్పవసరం లేదు. నీ అంతటి నువ్వే చేస్తావు. ఈ రోజున గమనించాలి, ఆయన మనల్ని కరుణించాలి. ఏ విషయంలో కరుణించాలి? ఆనాడు సమూయేలు దగ్గరకు ఇశ్రాయేలు ప్రజలు వచ్చాయా, ఫిలిష్తీయుల ద్వారా చాలా బాధను అనుభవిస్తున్నాం, ఫిలిష్తీయులను మేము జయించలేకపోతున్నాం, మా కొరకు మీరు ప్రార్థన చేయండి. మాటలన్నీ కూడా సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం చదవద్దు, 12వ వాక్యం ఉంటాయి. మా కొరకు మీరు ప్రార్థన చేయండి అయ్యా. ఎప్పుడైతే సమూయేలు ఇశ్రాయేలు ప్రజల కొరకు ప్రార్థన చేశారో, ఫిలిష్తీయులు ఇశ్రాయేలు యుద్ధానికి వచ్చేశారు. కానీ ఇశ్రాయేలు ప్రజలకు జయించే శక్తి లేదు, ఇశ్రాయేలు ప్రజలకు అంత బలం లేదు, ఫిలిష్తీయులను జయించే బలం లేదండి. అయితే వీరు ఎప్పుడైతే దేవుని తట్టు తిరిగారో, ఎప్పుడైతే వీరు ప్రభు తట్టు తిరిగారో, ఎప్పుడైతే వీరి కన్నులు దేవుని వైపు చూచినాయో, సమూయేలు, భక్తుడైన సమూయేలు, ప్రవక్త అయిన సమూయేలు దేవునికి మొరపెట్టిన తర్వాత అద్భుతం జరిగింది. దేవుడు ఫిలిష్తీయుల మీద ఉరుములు కురిపించి వారిని ఏం చేశాడంట? యుద్ధంలో ఓడిపోయేలా చేశాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలు ప్రజలు అప్పటి వరకు దేవుని చూడరా, దేవుని పట్టించుకోరా, అనేకమైన వాటి మీద వారు ఏం చేశారంట? ఆలోచన కలిగి ఉన్నారు. ప్రభు వైపు ఎప్పుడైతే తిరిగారో, ఆ యొక్క ప్రవక్తకు, అనగా సమూయేలు ప్రవక్తకు చెప్పారో, ఆయన ప్రార్థన చేసిన తర్వాత మీరు ప్రభు వైపు చూడండి అని ఎప్పుడైతే చూశారో, వారి కన్నులు ప్రభు వైపు పెట్టారో, అప్పుడు అంటున్నారు, ఇదిగో సమూయేలు ఒక రాయిని తీసుకుని అక్కడ చూపించి, ఇదిగో ఇంతవరకు మనకు యెహోవా సహాయం చేశానని చెప్పి ఏ పేరు పెట్టారంట? ఎబెనేజరు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎంతవరకు సహాయం చేశాడు దేవుడు మనకు. నిజమే, ఈ యొక్క 5 నెలలు 2026 సంవత్సరము జనవరి 1వ తారీఖు మొదలుకొని ఈ యొక్క మే 31వ తారీఖు వరకు కూడా దేవుడు మనకి ఎంతగానో అనేక విషయాల్లో సహాయం చేశాడు, అనేక విషయాల్లో ఆయన మనల్ని నడిపించాడు. ఎంతవరకు ఆయన సహాయం చేశాడు. కాబట్టి ఆయన మనం స్తోత్రం చెప్పాలి. గట్టిగా స్తోత్రం చెప్పాలి. 2 చేతుల పైకి స్తోత్రం చెప్పాలి. చెప్పండి, గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. వాక్యించిన దైవ జనాంగమా, మనకు సహాయం చేసే దేవుడు మనం కలిగి ఉన్నాం. ఎంతవరకు సహాయం చేసిన దేవుడు జూన్ నెల మొదలుకొని అధికమైన సహాయం దేవుడు మనకు కుమ్మరించును గాక, అధికమైన సహాయం మనకు కలుగును గాక. ఆమేన్. వాక్యించిన దైవ జనాంగమా, ఆయన వైపు మన కన్నులు ఎత్తాలి. నిజమే, ఆయన వైపు మనం చూస్తున్నాం.
మనం కరుణించే దేవుడు అయి ఉన్నాడు ఆయన. మనల్ని కరుణిస్తూ ముందుకు నడిపించే దేవుడు అయి ఉన్నాడు. ఒక రోజున జరిగిన విషయం మీకు చెప్తాను. ఒక గ్రామంలో ఒక యువకుడు మాత్రమే ప్రభువును నమ్ముకున్నాడు. ఆ గ్రామంలో ఎవరు కూడా ప్రభువును అంగీకరించిన వారు కాదు. ప్రభువును అంగీకరించిన వారు కాదు. ఆ ఒక్క వ్యక్తి ప్రభువును నమ్ముకున్నారు. నమ్ముకొని దేవుడిని స్తుతిస్తుంటే అక్కడ చాలా మంది ఆ గ్రామంలో ఉన్న వారు అన్నారంట, నువ్వు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నావు? ప్రభువు నమ్ముకోవడం వల్ల నీకు ప్రయోజనం ఏముంది? నీకు ప్రయోజనం లేదు. యేసు ప్రభువుని నమ్ముకోవడం వల్ల నీకు ప్రయోజనం ఏముంది? యేసు ప్రభువుని నమ్ముకోవడం వల్ల నీకు అసలు ఏమి కూడా క్షేమం కలగదు. మేమందరం ఒకవైపు ఉంటే ఒకవైపు ఉన్నారేంటి? ఆ గ్రామంలో అందరూ కూడా వ్యక్తిని తిడుతున్నారు. అందరూ కూడా అతన్ని అమారంగా మాట్లాడుతున్నారు. రే యేసు ప్రభువుని నమ్ముకున్నవాడు వస్తున్నాడు రా, రే బైబిల్ నమ్ముకున్నవాడు వస్తున్నాడు రా, రే హల్లెలూయా అని చెప్పేవాడు వస్తున్నాడు రా అని చాలా మంది ఏం చేశారంట, హేళన చేశారు. అయితే ఈ వ్యక్తి చాలా బాధపడిపోయి తనకున్న పొలం దగ్గరికి వెళ్ళి, తనకు ఉన్న పొలం దగ్గర ఒక చిన్న కొండ ఉందంట. ఆ కొండ ఎక్కి తన కన్నులు ఎత్తి దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా నేనొక్కనే నేను నమ్ముకున్నాను. నేను ఈ గ్రామంలో ప్రజలందరూ కూడా నిన్ను తెలుసుకున్న వారు కాదు, నీ ప్రేమ ఎరిగిన వారు కాదు. ఒకవేళ వాళ్ళు నీ ప్రేమను ఎరిగి ఉంటే వాళ్ళు ఎలా మాట్లాడరు ప్రభా, వారు మార్చబడాలని ప్రభా మనం ఒకసారి మీరు కనికరించండి అని దేవుడికి ప్రార్థన చేసుకున్నాడు. ఎక్కడికి వెళ్ళి తనకున్న పొలం దగ్గర ఉన్న చిన్న కొండకి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడి వైపు చూస్తూ తన రెండు చేతులు పైకెత్తి తన కన్నులు ఆకాశం వైపు ఎత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ గ్రామ ప్రజలు. అయితే ఒక రోజు ఆ గ్రామంలో భయంకరమైన కరువు వచ్చిందంట. భయంకరమైన కరువు. ఆ కరువులో వారికున్న పొలాలన్నీ ఎండిపోయాయి. అయితే ఇతనికి దేవుడిచ్చిన జ్ఞానం బట్టి ఆ యొక్క నీటిని నిల్వ చేసుకున్నాడు. ఆ కరువులో ఆ ప్రాంతంలో ఆ గ్రామంలో ఉన్న పొలాలన్నీ కూడా కరువుకి ఏం చేయబడ్డాయంటే పొలాలన్నీ ఎండిపోయాయి. అయితే ఎవరైతే దేవుని అంగీకరించి ప్రార్థన చేశారో దేవుడిచ్చిన జ్ఞానం చెప్పడం నీటిని నిల్వ చేసుకున్న పిదప అతని యొక్క పొలం యొక్క మాత్రమే పంట పండిందంట. తర్వాత ఆ గ్రామ ప్రజలందరూ వచ్చి కూడా అంటున్నారు, నువ్వు నిజంగా తెలివైన వాడివి, మేము తెలివి తక్కువ వారము, మేము నీటిని నిల్వ చేసుకోలేకపోయాం, మా పంటలు ఎండిపోయాయి అని ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి చెప్తే ఆ వ్యక్తి అంటున్నాడంట, ఏమో తెలుసా అయ్యా, ఇది నా జ్ఞానం కాదు, నేను ఎవరిని నమ్ముకున్నానని హేళన చేస్తున్నారు, ఎవరిని నమ్ముకున్నానని మీరు నన్ను దూషిస్తున్నారు. ఆ యేసు ప్రభువు వారే నాకు జ్ఞానం ఇచ్చారు, ఆ యేసు ప్రభువు వారే నాకు మంచి తెలివిని అనుగ్రహించారు, అందుకోసమే నేను ఈ రోజు ఇలా ఉన్నాను. అవునా, నిజమే. యేసు ప్రభు గురించి తెలియక మేము మాట్లాడాం, మనం క్షమించయ్యా. ఎవరైతే మాటలు అన్నారో తర్వాత రోజుల్లో ఏం చేయబడిందంటే, ఎవరైతే ఆ వ్యక్తిని నానామాటలు అన్నారో ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి ఆ గ్రామ ప్రజలందరూ కూడా సలహాలు తీసుకోవడం ప్రారంభించారంట. రెండవదిగా ఏం చేస్తున్నారంటే ప్రభు కొరకు తెలుసుకోవడం ప్రారంభించారంట. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వైపు కన్నులెత్తితే జరిగేవే. దేవుని వైపు ఆకాశముతో ఆశీనుడైన వాడా మన దేవుడు, ఉన్నతమైన దేవుడు, మనము సేవించే దేవుడు, అద్భుతమైన దేవుడు. అయితే ఈ యొక్క మన నేత్రములు దేవుని వైపు చూడకుండా, మన యొక్క కన్నులు దేవుని వైపు చూడకుండా ఒక నాటకం చేస్తున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వాక్యం. దేవుని స్వరూపియున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు
గురుతీతనము కలుగజేసెను. ఏంటంట? ఈ యుగ సంబంధమైన దేవత అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. కాబట్టి 4వ అధ్యాయం 1వ వాక్యం, కాబట్టి ఈ పరిచయం పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము. అయితే ప్రీతిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుషుని మనస్సాక్షి మమ్మను మేమే దేవుని సముఖమందు వినిపించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించుచున్నాము. మా సువార్త మరుగు చేయబడిన యెడల నశించుచున్న వారి విషయంలో మీ మరుగు చేయబడుచున్నది. దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమను కలుపచ్చు సువార్త ప్రకాశము. ఈ సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తం. మీకు అర్థమవుతుందండి? ఈ సంబంధమైన దేవత ఎవరి మనోనేత్రములకు కృంటితనం కలగజేస్తారు. ఎవరి మనోనేత్రములు అర్థమవుతుందండి? అక్కడ స్పష్టంగా రాయబడింది. ఎవరి మనోనేత్రములు? అవిశ్వాసులైన వారి. అక్కడ రాయబడింది ఏంటంటే అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు కృంటితనము. అంటే విశ్వాసులకు నువ్వు బలంగా విశ్వాసములో ఉంటూ దేవుని స్తుతిస్తున్నప్పుడు, దేవుని అందరూ భయభక్తులు కలిగినప్పుడు వాడికి ఏంటంటే నిన్ను తాకే ఛాన్స్ ఏమాత్రం కూడా లేదు. వాడి ఎవరి కనులకు కృంటితనం కలిగజేస్తాడు. ఏ కృంటితనము? ఆత్మీయ కృంటితనము. దేవుల్లో ఎదగకపోవడమనే కృంటితనము. ప్రార్థనలో ఎదగకపోవడం అనే కృంటితనాన్ని కలగజేస్తాడు. ఆత్మీయతలో ఎదగకపోవడం అనే కృంటితనాన్ని కలగజేస్తాడు. ఎవరు వాళ్ళు? అవిశ్వాసులు. ఈ అవిశ్వాసులు ఎవరు? ఒకప్పుడు విశ్వాసులే. విశ్వాసంలో బలంగా ఉన్న వారు అవిశ్వాసులుగా మారిపోతున్నారు. కారణము దేవుని వైపు చూడట్లేదు. వారి సమస్యలో దేవుని వైపు చూడట్లేదు. వారి ఇబ్బందుల్లో దేవుని తట్టు కాములేదట్లేదు. అందుకోసమే విశ్వాసులైన వారు, ప్రార్థనాపరులైన వారు, భక్తిలో ఎదిగిన వారు ఈ రోజున అవిశ్వాసులుగా మార్చబడిపోవడానికి కారణమదే. వాక్యం వింటున్న దైవ జనాంగమా, వాక్యం వింటున్న దేవుని ప్రజలరా, మనం ప్రతి విషయంలో కూడా మన కన్ను దేవుని వైపు ఎత్తాలి, దేవుని చూడాలి. ఆకాశమందు దేవుని తట్టు మనం కన్నులెత్తాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన జీవితంలో ఈ యొక్క ఆత్మీయ కృంటితనము మనకు దూరమైపోను గాక. అది ఏమాత్రము కూడా ఎవరిని తాకకుండా ఉండను గాక. ఈ రోజున మనం గమనించాలి. అవిశ్వాసులుగా మార్చబడిపోతున్నారు చాలా మంది. కారణము ఆత్మీయత వారికి లేదు. రెండవది వారికి మనం గుర్తు పెట్టుకోవాలి. మన కన్ను దేవుని వైపు చూడాలి. ఆకాశముందు ఆసీనుడు అయిన వాడ నీ తట్టు నాకు నిజమైన వెలుగు ఆయన. ఎవరండి? మన ప్రభు ఎవరు? నిజమైన వెలుగు. ఆయన నిజమైన వెలుగు. ఆయన మనుషులు గుర్తించలేకపోతున్నారు. ఒక ఊరిలో 2 స్నేహితులు ఉన్నారంట. ఆ ఊరికి ఒక గారడి వాడు వచ్చి అంటాడు, నా దగ్గర నిజమైన వెలుగు ఉంది. గారడి చేస్తారు కదా, చాలా మంది గారడి చేస్తారు. అయితే ఈ యొక్క గారడి చేసే వ్యక్తి అంటున్నాడు, ఆ ఊరిలోకి వెళ్ళి మాయకమైన ప్రజల దగ్గరికి వెళ్ళి, నా దగ్గర నిజమైన వెలుగు ఉంది, రండి నేను మీకు చూపిస్తాను. ఆ ఊరిలో 2 స్నేహితులు ఉన్నారు. 2 స్నేహితుల్లో ఒక వ్యక్తి ప్రభువును అంగీకరించిన వ్యక్తి, ఒక వ్యక్తి ప్రభువును అంగీకరించిన వ్యక్తి. ప్రభువును అంగీకరించిన వ్యక్తి అతను మాటలు నమ్మాడు, కానీ ప్రభువును అంగీకరించిన వ్యక్తి నమ్మలేదు. ఎందుకో తెలుసా? అతనికి వాక్యం తెలుసు. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుని సన్నిధిలో బోధింపబడుతున్న వాక్యం తెలుసు. నిజమైన వెలుగు దేవుడు కదా. మనిషి దగ్గర నిజమైన వెలుగు ఎక్కడ ఉంటుంది? ఇతను చెప్పేది సత్యము కాదు, అసత్యము అని చెప్పాడు. అయితే ఈ రెండో వ్యక్తి నమ్మకుండా అతను వెంబడించడం ప్రారంభించాడు. అయితే కొన్ని దినాలకు వారు తెలుసుకున్నారు అతని గారడీ చేస్తూ ఉన్నాడని. కొన్ని రోజుల తర్వాత వారి కళ్ళు తెరవబడ్డాయంట. నిజమే, ఇతను మోసం చేస్తున్నాడు మనల్ని, ఇతను గారడీ చేస్తున్నాడు, ఇతని దగ్గర ఏ వెలుగు కూడా లేదు. ఈ రోజున చాలా మంది కూడా
ఆత్మీయులు తెలుసుకోలేకపోతున్నారు. నిజమైన దేవుడు మన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన వెలుగై ఉన్నారు. చీకటిలో ఉన్న బంధింపబడిన వారందరినీ కూడా ఆ చీకటిలోంచి విడిపించేవాడు ఆయన అనే విషయాన్ని చాలా మంది గుర్తించలేకపోతున్నారు, చాలా మంది అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆయన నిజమైన వెలుగు, ఆయన వాక్య ప్రకాశము మనుషుల మీద ప్రకాశింపకుండా ఈ వాక్యము నీలో వృద్ధి చెందితే నువ్వు ఆత్మీయులుగా మార్చబడతావు, ఒక ఆత్మీయులుగా మార్చబడతావు. అపవాది యొక్క లక్ష్యం ఏంటంటే ఒక వ్యక్తి పరిశుద్ధులుగా మార్చబడడానికి వీల్లేదు. అపవాది యొక్క లక్ష్యం ఏంటంటే ఒక వ్యక్తి విశ్వాసంలో ఎదగడానికి వీల్లేదు. అపవాది యొక్క లక్ష్యం ఏంటంటే ఒక వ్యక్తి లేదా ఒక స్త్రీ ఆత్మీయతలోనూ ప్రార్థనలోనూ ఎదగడానికి వీల్లేదని వాడు చాలా ప్రణాళికలు చేస్తాడు. అయితే ఆయన వాక్య ప్రకాశము కలగకుండా అవిశ్వాసులైన మనోనేతనులపై గుడ్డితనం. ఈరోజు నన్ను విశ్వాసంగా ఉన్నావా, అవిశ్వాసంగా ఉన్నావా? ఒకవేళ నువ్వు విశ్వాసంగా ఉంటే వాడి యొక్క పన్నాగాలు నీ మీద ఏమాత్రం పని చేయవు. ఇక మొదలుకొని వాడి పన్నాగాలు నీ మీద పని చేయకుండా ఉండడు గాక. గట్టిగా మేము చెప్పండి, గట్టిగా మేము చెప్పండి. భక్తుడైనా పౌలు గారు చెప్తున్నారయ్యా, ఈ పరిస్థితి పొందినందున కరుణింపబడిన వారమే అధైర్యపడము. కొన్ని సందర్భాల్లో అధైర్యము మన జీవితాల్లో వెంటాడుతుంది. కొన్ని సందర్భాల్లో మన జీవితంలో అధైర్యము. అయితే భక్తులు సెలవిస్తున్నాడు, ప్రభువును బట్టి మేము ధైర్యం తెచ్చుకుంటాము, ప్రభువును బట్టి మేము బలపడతాము, ప్రభువును బట్టి మేము ముందుకు సాగుతాము. ఎందుకో తెలుసా, ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు, ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదు. కాబట్టి శాశ్వతమైన దేవుని కలిగి ఉన్న ఆయన వైపు మాత్రమే మేము చూస్తాం, ఆయన మాత్రమే మా కళ్ళు ఎత్తుతాం. కాబట్టి ఈ పరిచయం పొందినందున మేము అధైర్యపడము. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ రోజున వాక్యం దైవజనమా, నువ్వు ఏ విషయంలో కూడా అధైర్యపడడానికి వీల్లేదు, ఏ విషయంలో కూడా నువ్వు సోలిపోవడానికి వీల్లేదు. మీకు విషయం చెప్పిన సొమ్మశీలిన వారికి బలమిచ్చేవారు యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే. ఆయన సొమ్మశీలిన వారిని, వేసారిపోయిన వారిని, కృంగిపోయిన వారిని లేవనెత్తువాడైన, లేవనెత్తి బలపరిచి నడిపించేవాడైన. అందుకోసమే అక్కడ చెప్తున్నాడు, ఆయన బాధపడుతూ చెప్తున్నాడు, ఈ రోజు వాక్యం ఇచ్చిన దైవజనంగా చాలా మంది దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమ కనబరచు స్వార్థ ప్రకాశము ఈ రోజున ప్రకాశించట్లేదు. ఈ రోజున ప్రకాశించబడే స్థితిలోనికి మార్చబడును గాక, మార్చబడును గాక. ఈ యొక్క వాక్య సారాంశము అందరి హృదయాల్లో నింపబడును గాక. ఆమేన్, ఆమేన్. కాబట్టి దైవజనంగా మనం ఎల్లప్పుడూ కూడా ఆయన కనుగొంటాం. ఆకాశంలో ఆ సీనుడైన వాడా నీ తట్టు నా కనుగొచ్చున్నాను. మార్కు సువార్త 7వ అధ్యాయము 7 నుంచి మార్కు సువార్త, మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయం చాలా చక్కగా ఉంటుంది. చూడండి, అద్భుతమైన మాట ఉంటుంది. మార్కు సువార్త 7వ అధ్యాయం 32వ వాక్యం, 31వ వాక్యం చదువుకుందాం. ఆయన మరలా తూరు ప్రాంతంలో విడిచి సీదోను ద్వారా తెగపోలి ప్రాంతం మీదుగా గలిలయ సముద్రమునకు వచ్చి, అప్పుడు వాడు చెవుడు నత్తి గలవాని ఒకరిని ఆయన యొద్దకు తోడుకొని వచ్చి వాని మీద చేయి ఇరుచుమని ఆయనను వేడుకొనిరి. సమూహంలో నుండి ఆయన వాని ఏకాంతమునకు తోడుకొని పోయి వాని చెవులలో తన వేలు పెట్టి నుండి వేసి వాని నాలుకను ముట్టి ఆకాశ వైపు కన్నులెత్తి తూర్పు విడిచి ఫాతా అని వారితో చెప్పాను. ఆ మాటకు తెరవబడుమని అర్థము. అంతట వారి చెవులు తెరవబడెను, వారి నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచున్నాడు. ఒకటి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తిరుగుతూ అనేకులను స్వస్థపరుస్తూ, అనేకులను బలపరుస్తూ, అనేక విషయాలు వారికి, సత్యాలు వారికి బోధిస్తూ వెళ్తున్నాడు. వెళ్తున్న సందర్భంలో అక్కడ జరిగిన ఒక వ్యక్తి వచ్చాడు.
ఆ వ్యక్తి అతనికి చెవుడు ఉంది, నత్తి ఉంది. ఈ రోజుల్లో ఉన్నంతగా అప్పట్లో వైద్య పరికరాలు లేవు, అంతగా అటువంటి వాటికి అవకాశం లేదు. అయితే అటువంటి రోజుల్లో యేసుక్రీస్తు ప్రభువు దగ్గరకు ఒక వ్యక్తి కాబడ్డాడు. కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరచగలరని వారికి విశ్వాసం ఉంచారు. యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరిచే శక్తి కలిగిన వారిని వారు విశ్వసించారు. అతనికి ఏముందంట? చెవుడు ఉంది. రెండోది ఏముందంట? నత్తి ఉంది. ఒకటి, ఎవరైనా ఏదైనా మాట్లాడితే వినలేడు. రెండవది, సరిగ్గా మాట్లాడలేదు. అయితే వారు చాలా ప్రయత్నాలు చేశారు. దేనికోసం తెలుసా? యేసు ప్రభుని కలుద్దామని. యేసు ప్రభువుని కలుద్దామని చాలా ప్రయత్నాలు చేశారు. కానీ కుదరగా ఆఖరకు ఆయన సీదోను ద్వారా తెగపుని ప్రాంతం మీదుగా గలిలయ సముద్రం వద్దకు వచ్చాడు. ఎప్పుడైతే యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చాడు, ఆ వ్యక్తి తెగబడ్డాడు. వెంటనే అక్కడ జరుగుతున్నప్పుడు ఏంటంటే యేసు ప్రభు వారు ఏకాంతంగా వ్యక్తిని తీసుకెళ్లిపోయి ఆకాశం వైపు కన్నెత్తి, యేసు ప్రభు వారే ఆకాశం వైపు కన్నెత్తి ప్రార్థన చేసినప్పుడు మనము ఆయన అనుసరిస్తున్న వారుగా మనము కూడా ప్రతి సందర్భంలో ప్రభు వైపు, ఆయన వైపు చూస్తూ, ఆకాశం వైపు అనగా దేవుని వైపు చూస్తూ అయ్యా నేను నీ వైపే చూస్తున్నాను, నీ వైపే చూస్తున్నాను, నీ వైపే చూస్తూ నేను నడుస్తాను. బలహీనపడిపోతుంటాం, వ్యవసాయపోతుంటాం. దేవుడు చెప్తున్నాడు, ఆ ప్రియకుమారుడు అన్న కుమార్తె, నువ్వు బలహీనపడడానికి మీరు లేదు. మనం దేవుడు ఏమంటున్నాడు? దేవుడు మనం బలపరుస్తాడు. ఈ రోజున బలహీనమైపోతున్నాం, అదే బలహీనతలో ఉండడానికి వీలేదు. ఇది మొదలు మనం ఎవరు తట్టు? ఆకాశముతో ఆశీనుడైనవాడా, ఆకాశముతో ఆశీనుడైనవాడా, నీ తట్టయ్యా నా కన్నులే కూర్చున్నాను. అక్కడ ఆ భక్తుడు ఎవరిని ఆనందించట్లేదు, ఎవరి కోసం ఆలోచించట్లేదు, ఎవరి గురించి అయినా పట్టించుకోవట్లేదు. నా భక్తి నా దేవునికి నేను చేస్తున్నాను. నేను భక్తి కలిగి ఉండాలి, నేను దేవుని ఉండాలి. ఆ కరుణను, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నేను సంపాదించుకోవాలి. దేవుని కరుణ నా మీద కుమరించబడాలి. ఏది ఏమైనప్పటికీ కూడా నా కన్నులు ఆయన చూస్తాయి. ఆకాశంలో ఆశీర్వాడా, నేను నీ వైపు నేను చూస్తాను. నా కన్నులు నీ తప్పు తప్ప వేరే ఒకరి వైపు నేను త్రిప్పననే ఇప్పుడు సంకల్పం కలిగిన విశ్వాసము చూపిస్తుంది. అంటే గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా చేతులపై గది దేవునికి స్తోత్రం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాల్లో కూడా ఎల్లప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మనం రెండు చేతుల పైకెత్తి ఆకాశంలో రెండు చేతుల పైకెత్తి దేవుని సేవిస్తూ, దేవుని మహిమపరుస్తూ, దేవుని ఆరాధించాలి. నిజమే, మన బలహీనత మనల్ని ఆవరిస్తుంది. అయితే ప్రభువా, నా బలహీనతలో నన్ను బలపరచు ప్రభువా, నా బలహీనతలో నన్ను బలపరచయ్యా. నీ యొక్క ఆత్మీయతలో నుంచి నేను పడిపోకుండా, ప్రార్థనా జీవితం నుంచి నేను పడిపోకుండా, సన్నిధి సహవాసం నుంచి నేను పడిపోకుండా సహాయం చేయ ప్రభువా. ఎల్లప్పుడూ నీలో వర్ధిల్లే కృప, ఎల్లప్పుడూ నీలో బలపడే కృప, ఎల్లప్పుడూ నీలో ఆనందించే కృప నాకు దయచేయి చెప్తాడు. అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు, ఆనందించుడి. మళ్ళా చెప్పుతున్నాడు, ప్రభువునందు ఆనందించుడి. ఎలా ప్రభువా, ఎలా ఆనందిస్తాం, ఎలా ఆనందించాలి? ఆనందించాలి. చూడండి, పత్రిక 4వ అధ్యాయము 4వ వాక్యం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును. ఏంటి, ఒకసారి చెప్తే సరిపోదా? ఒకసారి చెప్తే సరిపోదండి. అవును, అపోస్తలుడు మరలా ఎల్లప్పుడూ ప్రభువునందు. ఎందుకన్నారు ఆ మాట? లోకంలో సంతోషం లేదు, ఒకవేళ సంతోషం ఉన్నది కొద్ది సమయం మాత్రమే. లోకంలో ఆనందం లేదు, ఒకవేళ మనం ఎక్కువగా నవ్వుకున్నా కొంతసేపు మాత్రమే. ఎందుకు భక్తుడైన పౌలు గారు ఈ మాట చెప్పారు?
సంఘానికి ఫిలిప్పీ సంఘానికి ఎందుకు ఈ మాట చెప్పారు? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. అంటే లోకంలో ఎల్లప్పుడూ ఆనందం లేదు, కొంత సమయం మాత్రమే, కొంతకాలం మాత్రమే ఈ లోకంలో ఆనందం, ఈ లోకంలో సంతోషం కొంతకాలం మాత్రమే. ఈ లోకంలో సంతోషము, ఆనందము, ఉల్లాసము కొంతకాలం మాత్రమే. అది ఎరిగిన భక్తుడైన పౌలు గారు చెప్తున్నాడు సంఘంతో, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. ఎందుకంటే ప్రభువులోనే ఆనందం, ప్రభువులోనే సంతోషం, ప్రభువులోనే నిత్యం ఉంది. కాబట్టి నేను మరలా చెప్తాను ఈ విషయాన్ని అంటున్నారైనా, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదాం, ఆనందించండి. ప్రభువా ఆనందం రావట్లేదు నాయన. లేదు లేదు, మీకు ఆనందం వస్తుంది, మీరు ఆనందిస్తారు, మీరు సంతోషిస్తారు, మీకు సంతోషించే రోజు వస్తుంది. మీరు ఆనందించి సంతోషించే రోజులు వస్తాయి, కంతులు వేసే రోజులు వస్తాయి, సంతోషంతో దేవుని ఆరాధన చేసే రోజులు వస్తాయి. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువులో సంతోషించే వారుగా ఇక మొదలుకొని ముందుము గాక, ఇక మొదలుకొని ముందుము గాక. ప్రభువులో మనకు ఆనందం కలుగుతుంది, దేవుని సన్నిధిలో ఆనందం కలుగుతుంది, దేవుని వాక్యం వినేటప్పుడు ఆనందం కలుగుతుంది. అన్ని విషయాల్లో దేవుడు మనకి సమృద్ధి అనుగ్రహించును గాక. మనం ఏం చేయాలంట? ఎల్లప్పుడు కూడా ఏం చేయాలి? ఆకాశంలో ఆశ్రయవాడా నీ తట్టు ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కరుణించున్నాను. కరుణించునా యేసు కాపాడునా, కరుణించునా యేసు కాపాడునా, నీ తట్టు కరుణించున్నాను. నీ తట్టు కరుణించున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు హల్లెలూయా. చేతులు పోయి కట్టి హల్లెలూయా. అనేక శ్రమలు పొందిన పౌలు తన జీవితంలో ప్రభు అంగీకరించిన తర్వాత, ప్రభుని అంగీకరించక ముందు చాలా 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 భోగవాక్యాలను అనుభవించాడు, సంతోషాన్ని అనుభవించాడు. ప్రభువులోకి వచ్చిన తర్వాత ఎంత వేదనకి కూడా సంతోషించడం నేర్చుకున్నాడు. తన జీవితాన్ని ప్రభువుకి అంకితం చేశాడు. అనేక సంఘాలు కట్టగలిగాడు. అనేకులు మార్చబడడానికి ఒక ఆసక్తి కలిగిన విషయాలు అనేకులకు చెప్పి అనేకులకు మాదిరిగా జీవించాడు పౌలు. వాక్యం ఇచ్చిన దైవజనం మనం కూడా ప్రభు వైపు చూస్తూ అనేకులకు మాదిరికరంగా మనం ఎందుకు ఉండకూడదు? మన జీవితం అనేకులకు ఆదర్శకరంగా, అనేకులకు మాదిరిగా ఎందుకు ఉండకూడదు? మనం కూడా ఇతరులకు ఆశీర్వాదకరంగా, ఆదర్శంగా ఎందుకు ఉండకూడదని మనం పరిశీలన చేసుకునే వారికి మనం ఉందాం. అంతేకాదు ప్రతినిత్యం కూడా మన సమస్యలను మనం జ్ఞాపకం చేసుకుని, ప్రభువా ఈ సమస్య నుంచి నన్ను విడిపించు అంటే ఆయన మనం విడిపిస్తాడు. ఇది మొదలుకొని ఈ యొక్క జనవరి 1వ తారీఖు మొదలుకొని మే 31వ తారీఖు వరకు కాపాడిన దేవుడు ఈ జూన్ 1 నుంచి మరలా జరిగే రోజులన్నీ కూడా తన కృప, వాత్సల్యత, కనికరము మనందరి మీద చూపించును గాక. గట్టిగా చెప్పండి ఆమేన్. దేవుడితో మాటలు దీవించును గాక. ఒకరించి ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. మంచి కాపరి నీకు స్తోత్రాలయ్యా. నీవు మాత్రమే మాకు నాయన సహాయం చేసే దేవుడు. ఆకాశమందు ఆసీనుడి వాడా నీకు స్తోత్రాలు. ఆకాశమందు ఆసీనుడి వాడా నీ తట్టు నా కన్ను ఎత్తుచున్నానయ్యా. నా కన్ను నీ తట్టే చూస్తుంది ప్రభా. ఒక్కసారి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. అయ్యా వాగ్దానం చేసిన వాడా, వాగ్దానం చేసిన వాడా, ఒక్కసారి నాకు చేసిన వాగ్దానం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరిని వారు అడగండి. ప్రభా నీ తండ్రి నన్ను ఎత్తుచున్నానయ్యా. అయ్యా మనుషుల తట్టు చూడట్లేదయ్యా,
నీ తట్టు నా కన్నెత్తుతున్నానయ్యా. అయ్యా, దాసుల కన్నులు తమ యజమానులు తట్టు, దాసి కన్నులు తన యజమానులు తట్టు అయ్యా చూచినట్లు ప్రభా, నా కన్ను నీ వైపు చూస్తుందయ్యా, నా కన్నులు నీ వైపు చూస్తున్నాయ్యా. ప్రభుగల తండ్రి, కరుణించువాడా నీకు స్తోత్రములు తండ్రి, కరుణించు నాయనా నీకు స్తోత్రాలు. ప్రభావం కలిగిన వాడా నీకు స్తోత్రాలు. ఆత్మీయ స్థితిని అనుగ్రహించువాడా నీకు స్తోత్రాలు. మహిమగల రాజా నీకు వందనాలు. ఇంతవరకు నాయన నీ వాక్యం ద్వారా నాయన అయ్యా నీకు స్తోత్రాలు. మాతో మాట్లాడే విధానం వచ్చుకున్నాను అయ్యా. సువార్త వెలుగుగా ప్రకాశమైన వారికి నాయన కనబడకుండా ప్రభా అయ్యా నాయన హీన సంబంధమైన దేవత అవిశ్వాసులైన మనోనేత్రం విడుదల కలిగజేస్తున్నాను అయ్యా. విశ్వాసులు ఉండడానికి సహాయించు. విశ్వాసులు ప్రార్థనా పరులుగా ఉండడానికి సహాయించు. వారి అవిశ్వాసులుగా మార్చబడకుండా సహాయం చేయాలి. అద్భుతం చేయండి ప్రభుగల రాజ్యానికి వాక్యము నాయన అందరి హృదయాల్లో మీరు కలిగించు. అందరి హృదయాల్లో నాయన మీరు నాటమని అడుగుతున్నారు. వారి జీవితంలో ఉన్న సమస్య యేసు నామములో తొలగిపోవుగాక. వారి జీవితాల్లో ఉన్న ఆటంకాలు యేసు నామములో తొలగిపోవుగాక. వారికి ఏ సమస్యతో వేదన పడుతున్నారో ఆ సమస్య యేసు నామములో తొలగిపోవుగాక. అయ్యా, ఈ 5 నెలల మమ్మల్ని కాచి కాపాడిన దేవా, 6వ నెలలో మిమ్మల్ని అడుగు పెడుతుండగా నాయన 6వ నెలలో ప్రభా అయ్యా ఆశీర్వాదములు మేము చూచుదుముగాక. సంతోషమును మేము స్వతంత్రించుకుందాముగాక. ఆనందమును మేము స్వతంత్రించుకుందాముగాక. మా జీవితంలో నిట్టూర్పులు తొలగిపోవుగాక. మా జీవితంలో వేదములు తొలగిపోవుగాక. మా జీవితంలో కన్నీరు యేసు నామములో తొలగిపోవుగాక. ప్రభువుల తండ్రి నీకు వందనాలు. మీరు మాత్రమే మీరు మాత్రమే ఘనతను వహించండి. సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే అర్పిస్తూ యేసయ్య నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్.